హలో అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు లతాస్ కిచెన్ అండి. ఈరోజు నేను కొబ్బరన్నానికి కావలసిన పదార్థాలు అనేది మీకు చెప్తానండి. ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. కొబ్బరి పాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఈ కొబ్బరి పాలు సరిపోవు కాబట్టి దీంట్లో కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసి పెట్టుకుంటామండి. 5 కప్పులు రైస్ తీసుకున్నానండి. 5 కప్పులకి 10 కప్పులు అనేది వాటర్ యాడ్ చేస్తానండి. అలాగే 2 ఆనియన్స్ అండి, తగినంత పచ్చిమిర్చి తీసుకుంటామండి. 1 బంగాళదుంప తీసుకున్నానండి. 1 క్యారెట్ తీసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా ప్యాకెట్ అండి. అలాగే 2 టేబుల్ స్పూన్ గీ తీసుకుంటామండి. తగినంత ఆయిల్ కూడా తీసుకుంటామండి. అలాగే ఫైనల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను, తగినంత ఆయిల్ యాడ్ చేశాను. ఫస్ట్ అయితే బిర్యానీ మసాలా దినుసులని యాడ్ చేశాను. ఆల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దోరగా వచ్చేదాకా వేయిస్తానండి. వాష్ చేసి పెట్టుకున్న బియ్యం అనేది యాడ్ చేసా. నెక్స్ట్ కొబ్బరి పాలు అనేది యాడ్ చేశాను. మనం ఫైనల్గా 5 to 15 మినిట్స్ అనేది రైస్ అనేది కుక్ అవుతుందండి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, సెకండ్ 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. రైస్ అయితే బాగా కుక్ అవుతుందండి. టేస్ట్ అయితే సూపర్ అండి. నేను ఎక్కడా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమోటా కానీ యూజ్ చేయలేదండి. మీరు కూడా నేను చెప్పిన రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.